ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆకర్షణకు సంస్థ బట్టి శ్రీవారికి ఆదిత్య సేవ, లక్కీ డిప్లో అంటే మనకి ఇందులో ప్రధానంగా 4 సేవలు అందుబాటులో ఉంటాయండి. సుప్రభాతం, తోమాల, అష్టదళ పద్మారాధన, అర్చన. ఈ 4 రకాల సేవను మనం మొదటి గర్భ దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. దీనికి సంస్థ బట్టి రిజిస్ట్రేషన్ వచ్చేసి రేపు మే నెల 19వ తారీఖున ఉదయం 10 గంటల నుండి మనకి 21వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా అంటే సుమారుగా 2 డేస్ వరకు కూడా శ్రీవారి భక్తులకి ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుందండి. దీనికోసం శ్రీవారి భక్తులు అందరూ కూడా ముందుగా టీటీకి సంస్థ బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన బట్టి రిజల్ట్ వచ్చేసి 21వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి. ఈ సేవలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి మాత్రం ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల ఎస్ఎంఎస్ కనుక రాకపోతే టీడీకి సంస్థను బట్టి అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే రిజిస్టర్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అవి హిస్టరీ ఉంటుందండి. అక్కడ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఈ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మీరు ఎంపికైనటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ ఆన్లైన్లో కట్టిన తర్వాత మాత్రమే మీరు పూర్తిగా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మీరు అమౌంట్ కట్టడానికి మే నెల 21వ తారీఖున మధ్యాహ్నం 12 నుండి 23వ తారీఖు మధ్యాహ్నం 12 లోపు ఎవరైతే మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ కట్టారో అంటే ఉదాహరణకి సుప్రభాత సేవ 120 రూపాయలు, తోమల సేవ 220 రూపాయలు, అష్టదళ పద్మారాధన సేవ 1250 రూపాయలు, అర్చన సేవ 220 రూపాయలు. ఇవి సేవకు తగ్గటువంటి అమౌంట్ అండి. ఇది ఎవరైతే ఆన్లైన్లో కట్టారో వీళ్ళు మాత్రమే పూర్తిగా సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల లోపున్న పిల్లల్ని ఈ సేవకి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆకర్షణకు సంస్థ బట్టి స్వామివారికి ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఆకర్షణకు సంస్థ బట్టి శ్రీవారికి దర్శన టికెట్లో భాగంగా రేపు మే నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారికి ఆదిత్య సేవ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి. వీటిని మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో ప్రధానంగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 కళ్యాణం, 2 విద్యుల సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆదిత్య బ్రహ్మోత్సవం. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారికి ఆదిత్య టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో కళ్యాణం అంటే భార్యాభర్త ఇద్దరు మాత్రమే పాల్గొనాలని టికెట్ కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు ఉంటుంది. ముంజుల సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు, ఆదిత్య బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు చొప్పున ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ముందుగానే ఈ శ్రీవారికి ఈ ఆదిత్య సేవ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ ఆదిత్య సేవ టికెట్ బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులకి దర్శనం అనేది ఎక్కడి నుంచి ఉంటుందంటే శబ్దం ద్వారా ఎంట్రీ ఉంటుందండి. తిరుమల కొండపై జరుగుతున్నటువంటి శ్రీవారికి ఆదిత్య సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనం అయితే శ్రీవారి భక్తులందరికీ కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆన్లైన్లో విడుదలవుతున్నటువంటి ఈ శ్రీవారికి ఆదిత్య సేవను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఆకర్షణకు సంస్థ బట్టి శ్రీవారికి దర్శన టికెట్లో భాగంగా రేపు మే నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీకి సంస్థ బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మనకి శ్రీవారికి అంగప్రదక్షిణ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి. అంగప్రదక్షిణ అంటే మనకి శ్రీవారికి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే ఆనంద నిలయం, బంగారపు వాకిలి అని పిలుస్తుంటారు కదండి. అక్కడ మన సాధారణంగా జయ విజయల దగ్గర నుండి స్వామివారిని దర్శించుకుని బయటకు వస్తాం కదా, అక్కడి నుంచి పడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో అక్కడ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ అండి. ఇది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం 2 వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనవచ్చు. ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా సరే ఈ అంగప్రదక్షిణ టికెట్లని మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇండివిజువల్గా కావాలంటే ఇండివిజువల్గా కూడా ఈ అంగప్రదక్షిణ టికెట్లు బుక్ చేసుకుని శ్రీవారిని మీరు అందరూ కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆకర్షణకు సంస్థ బట్టి శ్రీవారికి ఈ అంగప్రదక్షిణ టికెట్లు ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.